డ్యూ ఇదిగో కిట్టు క్యాట్ యో టియో టియో నువ్వు కిట్ ఇదిగో కిట్ క్యాట్. నాకెందుకమ్మా, జగను దిగులుగా ఉన్నాడు, నేను చాక్లెట్లు తిన్ను. జగన్ అన్నకి అంత బాధ ఉన్నప్పుడు సంతోషంగా చాక్లెట్ని ఎలా తింటాను? నేనేమైనా టీడీపీ, జనసేన, బీజేపీకి తరపున ఓటేసిన దానిలా కనిపిస్తున్నానా ఆ కూటమికి? అది కాదే. ఏంటమ్మా చెప్పు. కాన్సార్ కసలార్ జగనన్న మళ్ళా వస్తాడే, జరిగేది మంచిగా అనుకోవాలి. అర్థమవుతుందా? అర్థమయ్యేలాగా చెప్పమ్మా. ఇప్పుడు చెడ్డవాళ్ళకి మంచి జరుగుతుంటే దాని అర్థం ఏంటి? కల్తీ కలియుగం అని అర్థం. సరిగ్గా చెప్తాను విను. చెడ్డవాళ్ళకి మంచి జరుగుతుంటే అది చెడుకే, మంచి వాళ్ళకి చెడు జరుగుతుందంటే అది మంచికే. అయితే ఇప్పుడు జగన్ గెలిచాడు అనుకున్నా, దాని అర్థం ఏంటి? చూడు పండు, నీకు అర్థమయ్యేలాగా ఇంకా బాగా చెప్తాను చూడు. మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడని వాళ్ళు ఉంటారు. మనం ఒకరికి మంచి అవుతాం, మరొకరికి చెడు అవుతాం. అలానే అది జగన్ అవ్వచ్చు, పవన్ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, కేఏపాల్ పార్టీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఎవ్వరికి నచ్చరు. వితిన్ ఫ్యామిలీ మెంబర్స్లోనే కొంచెం అటు ఇటుగా నచ్చటాలు, ఇచ్చిపుచ్చుకోవటాలు, చుట్టాలు, రేలు పట్టాలు ఉన్నప్పుడు అందరూ మనల్ని అంటూనే ఉంటారు, మనం ఎంత మంచిగా ఉన్నా కూడా. ఎందుకంటే కాయిన్కి 2 sides ఆఫ్ ద కాయిన్ లాగా ప్రతి మనిషికి, సరే ఇప్పుడు నేను చెప్తాను చూడు. ప్రతి మనిషికి, ఇప్పుడు నీకు 2 ఉన్నాయి కదా, అలానే కాయిన్కి 2 sides లాగా ప్రతి మనిషికి మంచి పాయింట్స్ ఉంటాయి, చెడు పాయింట్స్ ఉంటాయి. అది పార్టీ కావచ్చు, వ్యవస్థ కావచ్చు, కంట్రీ కావచ్చు, ఒక పర్టికులర్ పర్సన్ కావచ్చు, ఎవరైనా సరే. సో ఈ ప్రాసెస్లో జగన్ని నచ్చే వాళ్ళు ఉంటారు, మెచ్చుకోని వాళ్ళు ఉంటారు, వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. అది కుటుంబ సభ్యులు అవ్వచ్చు, లేదా వితిన్ పార్టీ మెంబర్స్ వాళ్ళు కూడా హ్యాండ్ ఇవ్వచ్చు. రేపు పొద్దున ఏదైనా జరగచ్చు. ఏదేమైనప్పటికీ మన నాయకుడు, మనం ఎంచుకున్న నాయకుడు, మనం చూస్ చేసుకున్న అతను ఎలాంటి వాడో చూసుకోవాలి ఎప్పుడైనా సరే. పవన్ కళ్యాణ్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కొన్ని క్వాలిటీస్ చూసి, అలానే జగన్ని చూసి. బట్ ఎక్కువ క్వాలిటీస్ ఉండాలి ఒకే మనిషిలో ఎక్కువగా. ఇప్పుడు చాగంటి గరికపాటిలో మనకి ఏం నచ్చుతాయి? చాలా క్వాలిటీస్ నచ్చుతాయి. అలా ఉండాలి. సత్యం బెల్ కొట్టారు చూడెవరు.